HN9 టీవీ ద్వారా వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరికి కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. నెల్లూరులో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం నెల్లూరు మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి భక్తులు భారీగా బారులు తీరారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయ ప్రాంగణమంతా వివిధ రకాల పూలతో అద్భుతంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాలయ అర్చకులు నేటి విశిష్టతను గురించి తెలియజేశారు. మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా మాట్లాడడానికి ప్రధాన పూజారి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఓం శ్రీ వెంకటాచలాదీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేధన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. HN9 టీవీ ఛానల్ తరపున ఉండేటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఈ రోజున వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులందరికీ కూడా ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏ విధంగా అయితే తిరుమలలో కొలువైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఏ విధంగా అయితే ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున, అలానే పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున మనము స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే ప్రాప్తం ఉంటుందో, అదేవిధంగా మన నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారి దేవస్థానానికి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు శయనమూర్తిలో ఏ విధంగా అయితే ముక్కోటి దేవత అందరికీ కూడా వైకుంఠంలో దర్శనమిస్తారో ఈ రోజున, అదేవిధంగా మనం ముక్కోటి దేవతలతో పాటు మన భక్త మహాశైలందరికీ కూడా స్వామివారు ఆ దర్శనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా స్వామివారిని శేషపాన్పు పైన ఉండేటువంటి శ్రీవు నీలా గోదా సహితమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని, అలానే ఈ రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి సాధారణంగా గరుడోత్సవం చేస్తారు తిరుమల క్షేత్రం లాంటి క్షేత్రాలలో. అదేవిధంగా స్వామివారిని ఇక్కడ మనము గరుడ వాహనం పైన స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండేటువంటి యాగబేరాన్ని గరుడ వాహనం మీద, అలానే ఉత్సవ బేరాన్ని శేషపాంపు మీద, అలానే మూలమూర్తి అయినటువంటి ఆ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని భక్తులందరూ కూడా నెల్లూరు నలుమూల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారమ్మా. ఇది ఎంతో సౌభాగ్యమైనటువంటి దినం. ఈ రోజున వైకుంఠ ఏకాదశి అనేది ముఖ్యంగా వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైనటువంటిది. అలానే మనకి సంవత్సరంలో ఉండేటువంటి 24 ఏకాదశులలో చాలా ప్రధానమైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి. కావున ఈ రోజున ఉండేటువంటి ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి, అలానే ద్వాదశి రోజున పారాయణ చేస్తారు. అటువంటి హరినామ జపము, అలానే భగవద్గీత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ఈరోజు ప్రత్యేకంగా చేసుకుంటారు. దీనికి ఎటువంటి మంత్రోపదేశాలు అవసరం లేదు. ప్రతి ఒక్క భక్తుడు కూడా, రాగలిగిన భక్తులు వచ్చి దేవస్థానంలో దర్శనం చేసుకొని, రాలేని వారు దేవస్థానం తరపున ఉండేటువంటి స్వామివారు ఏ విధంగా అయితే ఉంటారో స్వామివారిని దర్శనం చేసుకుని ఆ పారాయణ చేసుకుంటే అనిత ఫలితం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా తప్పకుండా నెల్లూరు నగరంలో ఉండేటువంటి ఈ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అయితే ప్రధానంగా ఎన్ని గంటలకి పూజలు స్టార్ట్ అయ్యాయి? ఉత్తర ద్వార దర్శనం ఎన్ని గంటలకి స్టార్ట్ చేశారు? తెల్లవారుజామున 1 గంటకు దేవస్థానం తీశారమ్మా. 3:30 గంటలకి తిరుప్పావే పారాయణము, అలానే సేవాకాలము, అలానే స్వామివారికి మహానివేదన అయిన తర్వాత ముఖ్యంగా స్వామివారికి ఉత్తర ద్వారం నందు మంగళాహాసనం గావించి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఏర్పాటు చేశాము. సుమారుగా తెల్లవారుజామున 4:30 ప్రారంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట దాకా కొనసాగుతుంది. అలానే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 దాకా కొనసాగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళకి
ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అన్ని విధాలుగా స్వామివారిని దర్శనం చేసుకునే ఏర్పాటు చేశాము. అలానే భక్తులు తీసుకొచ్చేటువంటి పుష్పాలన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర ఉంచడం జరుగుతుంది. ఏ ఒక్క భక్తుడికి కూడా లోటు లేకుండా అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందాలని మా కోరిక. అదే విధంగా కొనసాగిస్తున్నాం. ఎలాంటి పుణ్యం లభిస్తుంది అంటారు ఈరోజు? స్వామివారి యొక్క నామజపమే అన్నిటికంట మనకి గొప్ప పుణ్యము. ఈ కలియుగంలో మనకు ఉండేటువంటి హరినామస్మరణమే అత్యంత పుణ్యమని మనకి పురాణాలు కూడా చూపిస్తున్నాయి. ఆ విధంగా ఈ రోజున హరినామ జపం చేసుకుంటే స్వామివారు ఎల్లప్పుడూ కూడా మనకి రక్షగా ఉంటారు. అదేవిధంగా భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఏ విధంగా అయితే ఈ శ్లోకంలో చెప్పిన విధంగా మానవుడు ఉండి హరినామ జపం చేస్తాడో అటువంటి వాడికి ఎల్లప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అటువంటి ఫలితాన్ని తప్పకుండా భగవంతుడు అందజేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తూ స్వామివారి యొక్క సేవ చేసుకోవాలని కోరుకుంటున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆధ్యాత్మికత పెరుగుతుందని భక్తుల విశ్వాసం. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఇంకోటి ఏకాదశి శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. సో ఎలా అనిపిస్తుంది టెంపుల్ లో? చాలా బాగుంది. బాగుంది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. సో స్వామివారి దర్శనం ఎలా అవుతూ ఉంది. చాలా క్యూ అంతా కూడా ఎలా ఉంది? బాగుందండి. ప్రశాంతంగా ఏర్పాట్లు శుభ్రంగా చేశారు. ప్రశాంతంగా స్వామిని దర్శించుకుంటాం. సంతోషంగా ఉంది. ప్రతి ఏటా వస్తాము, నేను మా వారు. ఇది మేలు కదా, క్యూలో అంత దూరం పోయే వాళ్ళు దేవుడు ఎక్కలేనైనా ఇక్కడ వల్ల ఇది మేలు కదా. బాగా ప్రశాంతంగా పోవచ్చు, ఈజీగా పంపిస్తున్నారు. అది జాలి దేవుడికి, అది జాలి దేవుడికి. సో ఎక్కడ చూసినా దేవుడు, ఎక్కడైనా దేవుడే, మనసు ఎక్కడ ఉంటే అక్కడ కదా. సో వెంకటేశ్వర స్వామి సో ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగుందండి. మేడం మేము 10 years నుంచి వస్తున్నాము. 10 years నుంచి. 10 years వస్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్యామిలీతో వస్తుంటాము. మా ఫ్యామిలీ కూడా మాకన్నా ముందు దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. ఈ ముక్కోటి ఏకాదశి ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మొక్కు తీర్చుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, వాళ్ళ పిల్లలకు కావచ్చు, ఆరోగ్యాలు కానీ వాళ్ళ కుటుంబం కూడా ఐశ్వర్యంతో బాగుంటుందని మా నమ్మకం మేడం. మేము వస్తూ ఉంటుంటాం. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి మేడం. అంటే చాలా నీట్ గా ఉన్నాయి మేడం. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ట్రిప్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తి. దర్శనం ఎలా ఉంది? చాలా ఫ్రీగా ఉంది మేడం, చాలా బాగుంది. సో ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసి చాలా బాగా అరేంజ్మెంట్ చేశారమ్మా. ఇక్కడ చాలా బాగుంది. పీస్ఫుల్ గా ఏ ఇబ్బంది లేకుండా అంత వైకుంఠ ద్వార దర్శనము మరియు వెంకటేశ్వర స్వామి దర్శనము బాగా చేసి పంపించారు. ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది. అంత సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అందరం ఫ్యామిలీతో వచ్చాము, మా అమ్మగారిని తీసుకువచ్చాము, అంతా హ్యాపీగా ఉంది.
అందరూ కూడా ఆ కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మాగుంట సుబ్రహ్మణ్యుడి గారి దీనివల్ల ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. దర్శనం బాగా అయింది. స్వామివారి దర్శనం ఎంతో గొప్పగా జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు నెల్లూరులోని మాగుంటలో కలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి దర్శనము అలంకారం చాలా వైభవంగా జరిగింది. భక్తులందరూ కూడా సభ్యంగా దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షములు పొందుతారని కోరుతున్నాం. రండి, చాలా బాగా జరిగింది. చాలా సంతోషం. నమో వెంకటేశాయ. అంత తృప్తి కలిగింది. చాలా బాగుంది. క్యూలో వచ్చేసాం లక్షణంగా. ఏర్పాట్లన్నీ ఎలా? బాగుంది, చాలా బాగుంది. ప్రసాదం అంతా బాగుంది. దర్శనం చాలా చక్కగా జరిగిందండి. బాగా ఏర్పాటు కూడా చాలా చక్కగా చేశారు. బాగుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గా జరిగింది. బాగుంది. మేము తృప్తిగా వెళ్తున్నాం. చూసారు కదండి, వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులందరూ కూడా గోవింద నామ స్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. ఇవ్వండి నెల్లూరు మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన విశేషాలు చూసారు కదండి. బాగా స్వామివారిని వీక్షించారు కదా. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.